నీకు ర్యాంక్ వచ్చింది అని అంటే యు ఆర్ కీపింగ్ అసైడ్ అనదర్ 9,99,000 పీపుల్ అసైడ్ ఆల్మోస్ట్. అంటే నువ్వు ర్యాంక్ కొట్టావు అని అంటే బెస్ట్ ఎగ్జామ్లో చాలా మంది ఉన్న ఎగ్జామ్లో ఫైట్ చేసి నువ్వు వెనక్కి నెట్టి ముందుకెళ్ళావు. సో యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్స్. అలా అలా ఆ స్థాయికి వెళ్ళారు అని అంటే అంత ఈజీ కాదు మేడం. దాని వెనకాల కృషి చాలా ఉంటుంది. మనం ఉసేన్ బోల్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనకి స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ గారు జమైకా నుంచి స్ప్రింటర్ 9:58 అనే రికార్డు 9 సెకండ్స్లో 100 మీటర్స్ స్ప్రింట్ చేశారు. 100 మీటర్లు 9 సెకండ్స్లో స్ప్రింట్ చేశారు. కానీ దాని వెనకాల 20 సంవత్సరాల కృషి ఉంది. 9 సెకండ్లు ఇది పరిగెట్టి గోల్డ్ మెడల్ సాధించడానికి 20 సంవత్సరాల కృషి. ఇది కూడా అంతే. ఒక ఐఏఎస్ అవుతున్నావు, ఐపీఎస్ అవుతున్నావు, లేదా ఐఆర్ఎస్ అవుతున్నావు, లేదా ఫారెన్ సర్వీస్ కొడుతున్నావు అని అంటే దాని వెనకాల ఎన్నో సంవత్సరాల కృషి ఉంది, పట్టుదల ఉంది, డిటర్మినేషన్ ఉంది, కన్సిస్టెన్సీ ఉంది. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న ప్రోత్సాహం ఉంది. ఇది మర్చిపోవద్దు. అమ్మా నాన్న ప్రోత్సాహం ఉంది. ఎన్నో సాక్రిఫైసెస్ ఉన్నాయి. ఆ ఒక్క రిజల్ట్ డే నీ జీవితాన్ని మార్చేసిందిగా. సో ఆ ఒక్క రిజల్ట్ డే కోసము నువ్వు కలలుగాను నువ్వు మేనిఫెస్ట్ చేయి. నువ్వు ఈరోజు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, ఈరోజు లిస్ట్లో నా పేరు ఉంటే నా పరిస్థితి ఏంటి, సొసైటీలో నన్ను ఎలా చూస్తారో, మా నాన్నని ఎలా చూస్తారో, అమ్మని ఎలా చూస్తారో, ఇప్పటి నుంచి నా జీవితం ఎలా మారిపోతుంది అని కలలు కంటూ ఉండు. కలలు కంటూ ఉంటే నేచర్ వింటుంది, నేచర్ బ్యాక్ అన్నట్టు ఇచ్చేస్తుంది. కలలు కంటూనే ఉండాలి అని చెప్పేసి దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి కష్టపడాలి ఖచ్చితంగా. కానీ ఇవన్నీ మోటివేషన్ అనేది టెంపరీ మేడం. ఒకరు చెప్తే ఐఏఎస్ అవుదాము, లేదా ఐఏఎస్ని చూసి ఐఏఎస్ అవుదాం అనుకున్నాము. మోటివేషన్ ఈజ్ నాట్ పర్మనెంట్. మోటివేషన్ టెంపరీయే. మోటివేషన్ నేను స్టార్ట్ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. గివ్ అప్ ఇవ్వకుండా వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుంది. బట్ రీచ్ అవ్వడానికి, నీ గోల్ రీచ్ అవ్వడానికి మాత్రం డిసిప్లిన్ కావాలి, డిటర్మినేషన్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి.